ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవరు కిచెన్స్. నిమ్మకాయ పులిహోర రెసిపీ. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 4 పచ్చిమిర్చీలు, 2 ఎండుమిర్చీలు, 2 నిమ్మకాయలు, 4 టేబుల్ స్పూన్ల పల్లీలు, టేబుల్ స్పూన్ మినపప్పు, చిటికెడు పసుపు, స్పూన్ సాల్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకొని కాస్త దోరగా వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు, టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. అవి కాస్త దోరగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చీలు వేసుకోండి. చిటికెడు పసుపు, గుప్పెడు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చివరగా ఉప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ముందుగా వండుకున్న అన్నంని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా నిమ్మరసాన్ని పోసి ఒకసారి అలా కలుపుకోండి. నోరూరించే నిమ్మకాయ పులిహోర రెడీ.